వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో జరిగిన సంఘటన శ్రీ ఆదివరాహి అమ్మవారి దేవాలయ కూల్చివేతపై శ్రీ మహారుద్ర వారాహి స్వామితో R5 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు R5 టీవీ. ప్రస్తుతం జరుగుతున్న ఈ అవాంఛనీయ ఘటన గురించి, ఈ ఆదివారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేతపై చాలా సమస్యలు మనకు సంబంధించి ఆల్రెడీ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్లు ఎన్నిచ్చినా కూడా అందరూ స్పందించినట్టే ఉన్నారు. కానీ ఇంతవరకు ఏం జరిగింది, ఏం జరగలేదు అనే విషయం కూడా మనకు తెలియడం లేదు. అయితే ఆ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం మనకు శ్రీ మహారుద్ర వారాహి స్వామి వారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ విషయాలు ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి జై వారాహి, నమో వారాహి. అంటే ఇప్పుడు మీరు ఈ గుడి గురించి అంటే ఏమి కావాలనుకుంటున్నారు, దాని మీద జరిగిన దాడిని మీరు ఎట్లాగా స్పందించి ఆ గుడి నిర్మాణం మళ్ళీ యథావిధిగా చేయాలని మీరు ఎవరెవరిని కలుస్తున్నారు, ఏంటి దాని గురించి మాకు కొంచెం చెప్పండి. జై వారాహి, నమో వారాహి. ఆలయాన్ని ఖచ్చితంగా అక్కడే పునర్నిర్మించాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ పునర్నిర్మాణం కోసం కలవాల్సినటువంటి అధికారుల్ని, నాయకుల్ని అందరినీ కలుస్తున్నాం. జరిగినటువంటి దారుణాన్ని వాళ్ళకి వివరిస్తున్నాం. అందరూ సానుకూలంగానే ఉన్నారు. తొందరలోనే వారాహి ఆలయం పునర్నిర్మింపబడుతుందన్న ఆశతో ఉన్నాం మేము. అంటే ఇప్పుడు పునర్నిర్మాణం జరుగుతుంది అంటున్నారు కదా, ఆ జరగడానికి మనం ఏ ప్రయత్నాలు చేయాలి? ఆ ప్రయత్నాల్లో కొంతమంది అడ్డుపడుతున్నారు. అంటే రాజకీయ కోణంలో కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసులు. ఇప్పుడు నేను మన గుడి దగ్గరికి వెళ్ళి వచ్చాను. అయితే అక్కడ 144 సెక్షన్ పెట్టామనేసి అంటున్నారు. దానికి గల కారణాలు ఏమన్నా? మాకు కూడా పోలీసులు ఫోను ద్వారా సమాచారం అందించారు. నేను ఊర్లో లేను. 145 సెక్షను ఆలయం వరకు కేవలం 50 సెంట్ల భూమిలోకి మాత్రమే ఎవరు ఇరుపక్షాలు ప్రవేశించకూడదని చెప్పి పెట్టారు. అది చాలా దారుణం. ఒక సమస్య, భూ వివాదం నెలకొని ఉంది. ఆ భూమి ప్రభుత్వ భూమి. ఆ భూమిని మా గతంలో వాళ్ళు అమ్మారు. అమ్మి కూడా వాళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తూ మిగిలిన పొలం పండించుకోవడం, ఇసుక అమ్ముకోవడం, ఇటుకలు అమ్ముకోవడం, నీళ్ళు అమ్ముకోవడం, ఆ యొక్క సర్వే నెంబర్లో వాళ్ళకున్నే భూమిలో ఇది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. కేవలం ఆలయం వరకే 145 సెక్షన్ పెట్టాము, మిగిలిన వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పడం సమంజసం కాదు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వారు ఎవరైతే వై గంగిరెడ్డి వగైరాలు మాకు ఇంత భూమి కలదని తెలియజేశారో ఆ భూమి మొత్తం 145 సెక్షన్ పెట్టమని చెప్పి మేము అడగడం జరిగింది. కానీ అందుకు ఇంతవరకు స్పందన లేదు అధికారుల నుంచి. అంటే ఇప్పటి వరకు ఆ దాడి చేసిన వారిని ఏమైనా అరెస్ట్ చేయడం కానీ, లేదంటే వారికి ఏమైనా ఇంటిమేషన్ ఇవ్వడం కానీ, అంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము అని చెప్పేసి మీకు ఏమైనా పోలీసులు ఏమైనా తెలియజేస్తున్నారా? 9వ తేదీ జరిగిన దాడి పైన ముక్కుమ్మడిగా ఎప్పుడైతే వాళ్ళ కుటుంబం ఒక 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు, నాకు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారో దానిపైన ఏదో కేసు పెడుతున్నాము అన్నట్టుగా కేసు సెక్షన్లు పెట్టడం జరిగింది. వారిని స్టేషన్ బెయిల్ మీద కూడా విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేయడానికి ముందే వారు దేవాలయాన్ని నేలమట్టం చేసి మూల విరాటుని, ఉత్సవ విగ్రహాలని, ఆలయానికి అభిషేకానికి సంబంధించి అమ్మవారికి ఉన్నటువంటి నగలు, అమ్మవారికి ఉండేటువంటి అనేక వస్తువుల్ని అక్కడ దగ్గరలో ఉండేటువంటి ఒక మురికి గుంటలో పడవేయడం జరిగింది. దానన్నింటినీ మేము భక్తులు, మీడియా మిత్రులు, పోలీస్ సహకారంతో అవన్నీ జేసీబీతో వెలికి తీయడం జరిగింది. ఇప్పుడు సామాన్య మానవుడు ఏది జరిగినా నాకు భగవంతుడు ఉన్నాడు అనుకునేటువంటి ఈ సమాజంలో, హిందూ సమాజంలో ఆ భగవంతుడిపైనే దాడి చేసి విగ్రహాల్ని నరకడం, విగ్రహాల్ని ధ్వంసం చేయడం, 10 మంది ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆలయాన్ని కూల్చివేయడం, ఇవన్నీ హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి చర్య. దీని మీద మేము ప్రత్యేక దృష్టి పెట్టి దీని మీద కేసు పెట్టమని చెప్పి ఎన్నో మార్లు పోలీసు వారిని అడగడం జరిగింది. పోలీసు వారు స్పందించకపోగా
మేము ఆర్డీఓ గారికి అలాగే పోలీసు ఉన్నతాధికారి గౌరవశ్రీ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారికి వినతి పత్రాన్ని ఇచ్చి మా యొక్క ఆందోళన మేము తెలియజేశాము. ఆయన సానుకూలంగా స్పందించి నేను దీనిపైన ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ ఆలయ నేలమట్టానికి తరువాత ఆలయంలో విగ్రహాలని ధ్వంసం చేసిన దానికి నేను ప్రత్యేక సెక్షన్ల కింద వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని చెప్పారు. 2 రోజులు గడువు అడిగారు ఆయన, కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి కేసు నమోదైనట్టు మాకు తెలియరాలేదు. అదేంటి పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ 9వ తారీఖు జరిగినటువంటి దాడి గురించి మాత్రమే వారు కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 10వ తారీఖు నైట్ ఏదైతే మనకు పూర్తిగా సమూలంగా గుడిని ధ్వంసం చేశారో దాని మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి స్వామివారు మనకు తెలియజేయడం జరిగింది. అంటే మన హిందూ సమాజంలో ఉన్నామా లేకపోతే బయట కంట్రీ లాగా